టుడే సుప్రీం కోర్ట్ గ్రేట్ కన్సర్న్ అదేంటంటే డెవలప్మెంట్ వర్సెస్ ఎన్వైరన్మెంట్. అసలు ఇదేంటో చూద్దాం. రీసెంట్ గా ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ పంజాబ్ లో కనిపించిన ఫ్లడ్ విజువల్స్ లో షాకింగ్ సీన్స్ కనిపించాయి. అవేంటంటే పెద్ద పెద్ద మొద్దులన్నీ ఫ్లడ్ వాటర్ లో కొట్టుకుంటూ వస్తున్నాయి. సో దాని వల్ల రీసెంట్ గా సీజే అనేది ఒక స్టేట్మెంట్ చేశారు. ఆ స్టేట్మెంట్ ఏంటంటే ఇఫ్ దిస్ గోస్ ఆన్ వి విల్ హ్యావ్ నో ఫారెస్ట్ లెఫ్ట్. ఇదేంటంటే ఇల్లీగల్ గా డీఫారెస్ట్రేషన్ చేయడం వల్ల ఫ్యూచర్ లో మనకి ఇంకా ఫారెస్ట్ ఏమి కనిపించవు అనే స్టేట్మెంట్ అని చేయడం జరిగింది. సో ఈ స్టేట్మెంట్ వల్ల కోర్ట్ అనేది ఏం హైలైట్ చేస్తుంది అంటే హిమాలయన్ రీజన్ అనేది ఆల్రెడీ ఇకలాజికలీ వెరీ సెన్సిటివ్ రీజన్. ఇలా ఇల్లీగల్ గా డీఫారెస్ట్రేషన్ చేయడం వల్ల ఇంకా సిచ్యువేషన్ అనేది చాలా డేంజర్ గా మారిపోతుంది. దీనివల్ల అసలు ఇంపాక్ట్ ఏం ఉండబోతుంది? ఆల్రెడీ మనకి నార్థరన్ రీజన్ లో హెవీ రెయిన్ ఫాల్స్ అనేది కనిపిస్తున్నాయి కాబట్టి దాంతో పాటు ఈ డీఫారెస్ట్రేషన్ వల్ల మనకి ల్యాండ్ స్లైడ్స్ ఎక్కువ అవ్వడం కానీ, అవలాంచెస్ ఎక్కువ అవ్వడం కానీ, ఫ్లాష్ ఫ్లడ్స్ కానీ, విలేజెస్ అన్ని మునిగిపోవడం కానీ అండ్ లాస్ ఆఫ్ లైఫ్ అండ్ లాస్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా ఇంపాక్ట్స్ అనేది ఉండబోతున్నాయి. సో కోర్ట్ యాక్చువల్లీ స్ట్రెస్ చేసిన విషయం ఏంటంటే డెవలప్మెంట్ ఓకే, బట్ ఎన్వైరన్మెంట్ అండ్ హ్యూమన్ లాస్ సాక్రిఫైస్ చేయకూడదు అని. అండ్ దానివల్ల మన సుప్రీం కోర్ట్ అనేది నోటీసెస్ అనేది జారీ చేయడం జరిగింది. ఎస్పెషల్ సెంట్రల్ గవర్నమెంట్ కి అండ్ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకి అండ్ స్టేట్ గవర్నమెంట్స్ కి అండ్ యాజ్ వెల్ as ఎన్వైరన్మెంట్ మినిస్ట్రీకి ఈ నోటీసెస్ వల్ల రీసెంట్ గా సాలిసిటర్ జనరల్ అనేది ఒక స్టేట్మెంట్ చేశారు. అది ఏంటంటే ఎన్వైరన్మెంట్ సెక్రటరీ అండ్ స్టేట్ చీఫ్ సెక్రటరీస్ అన్ని కలిపి ఒక మీటింగ్ కండక్ట్ చేసేసి దీనికి ఒక యాక్షన్ ప్లాన్ అండ్ యాక్చువల్లీ ఫ్యూచర్ లో ఏం చేయాలి అనుకుంటున్నారు ఒక క్లియర్ కట్ గైడ్ లైన్స్ అనేది తీసుకోవడం జరిగింది. అండ్ ఈ టాపిక్ అనేది మనకు క్లియర్ గా మనకు ఒక పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అదేంటంటే ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ అంటే లగ్జరీయే కాకుండా ఈవెన్ డిజాస్టర్ ప్రివెన్షన్ కి ఫౌండేషన్ అని కూడా. సో హిమాలయన్ ఫ్లడ్స్ అనేవి నాట్ జస్ట్ ఎ న్యాచురల్ డిజాస్టర్ బట్ బికాస్ ఆఫ్ ఇల్లీగల్ డిఫారెస్ట్రేషన్ ఇన్ దిస్ హిమాలయన్ రీజన్ అని కూడా చెప్పొచ్చు. సో లాంగ్ టర్మ్ సొల్యూషన్ ఏంటంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ అలాంగ్ విత్ స్ట్రిక్ట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ లాస్ అండ్ ఫారెస్ట్ గవర్నెన్స్ కూడా. సో రిమెంబర్ వన్ థింగ్ గైస్, ఇఫ్ ట్రీస్ గోస్ ఫ్లడ్స్ గ్రో.